నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ లో మరో మెగా స్టోర్ ఈవెంట్స్ నేటి నుంచి 45వ ఎన్టీపీసీ సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ డిసెంబర్ 11 నుంచి 18, 2025 వరకు పోటీలు. హైదరాబాద్ నగరం మరో మెగా ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. చారిత్రాత్మకమైన బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 45వ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఒలింపిక్స్ పథకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ వెన్నుదన్నుగా నిలుస్తుందని తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు టి రాజు, ప్రధాన కార్యదర్శి పి అరవింద్ కుమార్లు అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు ఆర్గనైజింగ్ సెక్రటరీ అశ్విన్ రావు, అభివృద్ధి కమిటీ సభ్యులు పుట్ట శంకరయ్య, కాంపిటీషన్ డైరెక్టర్ ఫైమా బీవార్, నోంగబ్రి జ్యూరీ సభ్యులు డాక్టర్ జోరిష్లతో కలిసి వారు మాట్లాడుతూ 1978లో జరిగిన తొలి సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ తర్వాత 48 సంవత్సరాల దీర్ఘ విరామం తర్వాత ఈ ప్రతిష్టాత్మకమైన జాతీయ పోటీ మళ్ళీ హైదరాబాద్ లో జరగడం మనందరికీ గర్వకారణమని, ఈ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 43 యూనిట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. స్త్రీ పురుషులు కలిసి 971 మంది ఆర్చర్లు ఈ పోటీలో తమ ప్రతిభను ప్రదర్శించబోతున్నారని వారు వివరించారు. 45వ సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో దేశం నలుమూలల నుంచి చేరిన అసాధారణ ప్రతిభను ప్రదర్శించబోతున్నారని వారు తెలిపారు. ఈ పోటీలు కేవలం ఒక ఛాంపియన్షిప్ మాత్రమే కాదు, భారత ఆర్చరీ చరిత్రలో మరో ముఖ్యమైన మైలు రాయిగా వారు అభివర్ణించారు. దేశవ్యాప్తంగా కొత్త ప్రతిభను వెలికి తీయడం, గ్రామీణ అండ్ గిరిజన ప్రాంతాల ఆర్చర్లను ముందుకు తేవడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, తెలంగాణ యువ ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం, 2028 ఒలింపిక్స్ కోసం శక్తివంతమైన భారత జట్టును నిర్మించబోవచ్చని పేర్కొన్నారు. ఇండియన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మన పాత సమాజానికి సంబంధించినటువంటి వెదురు బొంగులతోనే కానీ దాంతోనే చేసినటువంటిది అది. దాన్ని కూడా ట్రెడిషనల్ ఆర్ట్ని ఇప్పటివరకు కూడా మనము భారతదేశం అంతటా కూడా ఈ ఇండియన్ రౌండ్ అనే దాన్ని కూడా మనము పెట్టుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఒక శుభసూచకం ఏంటంటే 2028 సంవత్సరం లోపల రాబోయే ఒలింపిక్స్లో ఈ యొక్క కాంపౌండ్ విభాగాన్ని కూడా చేరుస్తున్నారు. కాబట్టి భారతీయ ఆర్చర్స్కు ఇదొక సువర్ణ అవకాశం అనేది మనం చెప్పొచ్చు. ఆ తర్వాత మనకు సంబంధించినంత వరకు ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా మనం ఇంతకుముందు కూడా నేషనల్ పారా ఆర్చరీ టోర్నమెంట్స్ నేషనల్స్ కూడా చేసినాం. అట్లాగే ఎన్ఐఆర్టీ, అట్లే సీనియర్ నేషనల్ ఇండియన్ రౌండ్ కూడా ఇక్కడే చేసుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత మీరు బాగా వింటూ ఉంటారు, భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్చర్స్ లింబారామే కానీ, శ్యామ్లాలే కానీ, సాంగానే కానీ, డోలా బెనర్జీ ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. దీంతో పాటుగా మరి ప్రత్యేకంగా మనకు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు సంబంధించినటువంటి గర్వించదగ్గ ఒలింపిషియన్స్ వి ప్రణీత, బొమ్మదేవర ధీరజ్, అలాగే ప్రపంచ ఛాంపియన్స్ కూడా ఉన్నారు మన దగ్గర. జ్యోతి సురేఖ మన దగ్గర తెలంగాణకు సంబంధించి ఈ మధ్య కాలంలోంచే మరి అంతర్జాతీయ రంగం లోపల ఒక మకుటామణిగా వెలుగొందుతున్నటువంటి టి చికిత, ఈమె అనేక అంతర్జాతీయ మెడల్స్ని కొట్టింది. అలాగే ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా మారెప్ప, బొజ్జి, శివశంకర్ లాంటి అనేక మంది ఈ ఆట లోపల ప్రావీణ్యత సంపాదించిండ్రు. ముఖ్యంగా మరి మన దగ్గరగా తెలంగాణ నుంచి చూసుకుంటే రవీందరే కానీ వీరందరూ కూడా అంతర్జాతీయ మెడలిస్టులు. సయ్యద్ షరఫుద్దీన్, అరుణ్ కుమార్, సనం రాజు, చికిత, అదొండ రాజు, వి శారద, లావణ్య, ఆకుల రాజు, ఎం రంజిత్, అఖిల్, సింధుజ, ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే చాలామంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కానీ, లేక ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే కానీ ఇంటర్నేషనల్ ఆర్చర్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఛాంపియన్షిప్ను మేము ఏదైతే చేస్తూ ఉన్నామో దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే దేశవ్యాప్తంగా కొత్త ప్రతిభను
వెలికి తీయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. రెండోది, గ్రామీణ మరి గిరిజన ప్రాంతాల ఆర్చర్లను కూడా ముందుకు తేవడం, తర్వాత అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడం, తర్వాత తెలంగాణ యువ ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకుపోవడము, ముఖ్యంగా 2028లో ఒలింపిక్స్ లోపల మన యొక్క భారతదేశ జెండాను ఎగరేయాల్సినటువంటి అవసరం ఉన్నదాన్ని దృష్టిలో ఉంచుకొని భారత జట్టును దానికి అనుగుణంగా తయారు చేసుకోవడం అనేది ఒకటి. కాబట్టి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ టోర్నమెంటును ఇక్కడ బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో జరుపుకోవడం అనేది సంతోషకరమైనటువంటి విషయము. దానికి సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఈ బేగంపేట్ పబ్లిక్ స్కూల్కు సంబంధించిన యాజమాన్యానికే కానీ, మా పక్కన ఉన్నటువంటి అశ్విన్ రావు గారికి కానీ, దాంతోపాటు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ అలాంటి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు దానికి సంబంధించినటువంటి బాధ్యులు పవన్ కళ్యాణ్ గారే కానీ, మిగతా వాళ్ళందరూ కూడా మా శంకరయ్య గారు ఈజ్ అన్ కోచ్ అండ్ ఆల్సో ఎమినెంట్ పర్సనాలిటీ ఇన్ ది ఆర్చరీ. అలాగే జోరీస్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ రంగాల లోపల వారి పేరే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా సెక్రటరీ జనరల్ గారే ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా వారి భుజాల ముందేసుకొని ఇది విజయవంతం చేసుకున్నందుకు కృషి చేస్తూ ఉన్నారు. తర్వాత విషయాలు దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ సాయి ద్వారా కూడా కొంత జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకు మెయిన్గా ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేందుకు ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు చాలా కృషి చేస్తూ ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాలు లేకుండా మేము ఈ టోర్నమెంట్ను చేస్తామనుకోవడమే ఒక క్వశ్చన్ మార్క్గా ఉండేది. అలాగే మాకు ట్రాన్స్పోర్టేషన్ అదంతా ఇస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకా తదితర మిత్రులందరూ కూడా ఈ టెక్నికల్ అఫీషియల్సే కానీ వీళ్ళందరూ కూడా దీనికి బాగా ప్రయత్నం చేసి దీన్ని రికర్వ్ ఇండియన్ 3 గ్రూపులలో ప్రైజులు. ఎస్, దాంట్లో ఏంటంటే ఫస్ట్ 2 రోజులు ఇండియన్ రౌండ్ ఉంటుంది. అంటే 11, 12. అంటే 11 నాడు ఓపెనింగ్ స్టార్ట్ అవుతుంది. 12 నాడు ఈవినింగ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ మెడల్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటివి ఉంటాయి. ఇండివిజువల్ మెడల్స్ ఉంటాయి, మిక్స్డ్ మెడల్స్ ఉంటాయి, తర్వాత గ్రూప్స్ కూడా ఉంటుంది. అట్లా దాంట్లో మెన్ అండ్ ఉమెన్ అండ్ మిక్స్. దీనికి సంబంధించి Paya is a technical in charge. He is an international technical official as well as is a vice president of All India Archery Joint Secretary. Sorry, former is the president of Nagaland. Only medals. Only. అంటే మాకు మిగతా ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ ఉంటాయి, దాంట్లో క్యాష్ అవార్డ్స్. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు సంబంధించినటువంటి బాధ్యులు పవన్ కళ్యాణ్ అశ్విన్ రావు గారు ఈజ్ ఆల్సో ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ ఆర్చరీ అసోసియేషన్. నమస్తే ప్రెస్ మిత్రులకు అందరికీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రావడం చాలా సంతోషం. మీరు ఈ నా వెనకాలన్న బిల్డింగ్ మీరు చూస్తున్నది చరిత్రతో కూడిన బిల్డింగ్. ఇది పోయిన సంవత్సరం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 100 సంవత్సరాలు పూర్తి చేసింది. 1923లో ప్రారంభమైంది. అప్పటి నిజాము తన పిల్లలకు ప్లస్ తన ఫ్యామిలీ మెంబర్ పిల్లలకు కానివ్వండి, ఆ రోజులలో స్కూల్ మొదలుపెట్టడం జరిగింది. యాజ్ అ బోర్డింగ్ స్కూల్, బోర్డింగ్లో ఉండేటట్టు. అయితే బ్రీఫ్గా ఈ స్కూల్ చరిత్ర మీకు ఇంకా ఫర్దర్గా చెప్పాలంటే
ఇంగ్లీష్ ఆ రోజు డిజైన్ వచ్చి ఈ డిజైన్ చూడడానికి ఇండో సార్సినిక్ డిజైన్ అంటాం. అంటే అప్పట్లో బ్రిటన్ నుంచి ఆర్కిటెక్ట్ని తెచ్చి దీన్ని డిజైన్ చేయించడం జరిగింది. ప్లస్ పబ్లిక్ స్కూల్ కరికులం అంటే దీని రూపురేఖలు, దాని సిలబస్సు, వారి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అంతా సిస్టమ్ అంతా ఈటన్ కాలేజ్ అంటే ఇంగ్లాండ్ మహారాజు కానీ మహారాణి కానీ వారి ఫ్యామిలీ మెంబర్స్ చదివే స్కూల్ అది. అక్కడ ఆ పద్ధతి ప్రకారం ఈ స్కూల్ నిర్మించడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే పబ్లిక్ స్కూల్ అని పెట్టారు అప్పుడు దాంట్లో. సో అప్పుడులో దాన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది ఇండిపెండెన్స్ తర్వాత పేరు వచ్చింది. అంతకుముందు ముందు జాగీర్దార్స్ కాలేజ్ అనేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో నిజాం ఫ్యామిలీ మెంబర్సు ప్లస్ జాగీర్దారు పిల్లలు చదివేవాళ్ళు దీంట్లో. అయితే పోయిన సంవత్సరం 100 సంవత్సరాల వేడుకలు సంవత్సరం అంతా చాలా పెద్ద ఎత్తున చేశాం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈ స్కూల్ నుంచి చాలామంది పెద్ద ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టాప్ CEOs ఈ స్కూల్ నుంచే చదివి వెళ్ళారు. మీకు సత్య నాడెళ్ళ మైక్రోసాఫ్ట్ CEO ఉండొచ్చు. అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ చైర్మన్ ఈ స్కూల్ నుంచే. శాంతను నారాయణ్ అడోబే CEO ఈ స్కూల్ నుంచే. ఇప్పుడు శైలేష్ జజూర్కర్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ CEO కూడా ఈ స్కూల్ నుంచే. తర్వాత ప్రేమ్ వత్స కెనడాలోని ఈ వరల్డ్లోని టాప్ 20 రిచెస్ట్ పర్సన్స్లో కెనడాలో రిచెస్ట్ పర్సన్ ఫేర్ఫాక్స్ వారిది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా వారే కొనుక్కున్నారు. వారు ఈ స్కూల్లో ప్రిన్సిపల్ కొడుకు. 10 సంవత్సరాలు ఈ స్కూల్లోనే పెరిగాడు అతను. ఇదే స్కూల్ బిల్డింగ్లో ప్రిన్సిపల్ బిల్డింగ్లో పెరిగి చదువుకొని వెళ్ళిన వ్యక్తి. వీళ్ళందరికీ ఇంక్లూడింగ్ మేమందరం ఈ చదివిన వాళ్ళం కాబట్టి ఈ స్కూల్లో మేనేజ్మెంట్, ఈ స్కూళ్ళు మాకు 4 స్కూల్స్ ఉన్నాయి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ మొదటిది, తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ 50 సంవత్సరాలు పూర్తి చేసాం 2 సంవత్సరాల కింద. దాని తర్వాత కడపలో ఒక స్కూల్ ఉంది, HPS కడప అండ్ HPS వరంగల్లో కూడా కొత్తగా 50 ఎకరాల స్థలం గవర్నమెంట్ నుంచి కొనుక్కున్నాం మేము. కొని పెద్ద ఇంటర్నేషనల్ క్యాంపస్ ఒకటి కడుతున్నాం అక్కడ. ఇది మా స్కూల్ చరిత్ర. రెండోది, ఈ టోర్నమెంట్కి వచ్చే వరకు 45th సీనియర్ నేషనల్ ఆర్చరీ టోర్నమెంట్ అనేది చాలా ప్రెస్టీజియస్ జరగడం జరుగుతుంది. మేము అందరం కృషి చేసి దాన్ని ఇక్కడికి తెచ్చుకొని హైదరాబాద్ పబ్లిక్ స్కూలు స్పోర్ట్స్ అండ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆర్ ఇంటర్వైన్డ్. అంటే మాకు స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ స్కూలింగ్లో, ఎస్పెషల్లీ HPSలో. అందుకే మీరు గ్రౌండ్స్ చూసే ఉంటారు. స్కూల్ బిల్డింగ్ మాకు ఓన్లీ 20%, 80% గ్రౌండ్సే ఉంటాయి. మొత్తం 100 ఎకరాల క్యాంపస్, దాంట్లో 80% గ్రౌండ్సే ఉంటాయి. మీరు ప్రతి స్పోర్టుకి అన్నిటికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో గ్రౌండ్స్ ఉంటాయి. ప్లస్ మొదటి నుంచి కూడా స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తాం. చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ప్రతి చైల్డ్, ప్రతి స్టూడెంట్ గంట సేపు తప్పకుండా ఆడవలసిందే. అది కంపల్సరీ, ఇది చాయిస్ లేదు అక్కడ. ప్లస్ మేము మోర్ దెన్ 25 స్పోర్ట్స్కి కోచెస్, ఫుల్ టైం కోచెస్ ఉంటారు మా దగ్గర, నో పార్ట్ టైం కోచెస్. 25 స్పోర్ట్స్ పైగా ఉంటాయి. అయితే ఆర్చరీ కూడా మేము మొదలు పెట్టాలని డిసిషన్కి వచ్చాము. దానికి ముందుగా ఇంత పెద్ద టోర్నమెంటు అసోసియేషన్ వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు మా స్కూల్లోనే అది హోస్ట్ చేసి, మేమే దాన్ని ఈ ప్రిమైసిస్లో హోస్ట్ చేసి దానికి మంచి చెడ్డల్ని మేమే చూసుకునేటట్టు ముందుకొచ్చి చేయడం జరుగుతుంది. మేము రాబోయే కాలంలో ఇది ముఖ్యమంత్రి గారిని కూడా ఇన్వైట్ చేయాలని వెళ్తున్నాము. వారు కూడా, ఎందుకంటే లాస్ట్ 3 రోజులుగా చాలా బిజీగా ఉన్నారు, తర్వాత టైం ఇస్తా అన్నారు. వెళ్ళినప్పుడు తప్పకుండా రేపు ఓపెనింగ్ రోజు మన AP జితేందర్ రెడ్డి గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఫర్ స్పోర్ట్స్, వారు ఇనాగరేషన్కి రావడం జరుగుతుంది. ఆ తర్వాత చాలా ముఖ్యమైన గెస్ట్స్ వస్తున్నారు ప్రతిరోజు. హోప్ఫుల్లీ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు
ఫినాలేకి వస్తారని మన నమ్మకం. మాకు ఇన్ ప్రిన్సిపల్గా ఎస్ అన్నారు కానీ డేట్ ఇంకా ఫైనల్ కాలేదు. అందుకే వాళ్ళు ఫైనల్కి వస్తారని అనుకుంటున్నాము మేము. అయితే మళ్ళీ మా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ తరఫు నుంచి స్పోర్ట్స్ పరంగా ఈ స్టేట్కి, తెలంగాణ స్టేట్కి, హైదరాబాద్కి స్పోర్ట్స్ పరంగా ఏ స్పోర్ట్కి చేయదలుచుకున్నా వీఆర్ రెడీ టు host and we are ready to take it forward because sports is part of our culture. It is not just a co-curricular activity, it is part of our curriculum. So every child should play is our motto. And what we are today as alumni, as what we are successful in life, including in many of his interviews, Satya Nadella garu cheptaru, నేను నేర్చుకున్నది ప్రతి ఒక్కటి మా స్కూల్ క్రికెట్ గ్రౌండ్లో నేర్చుకున్నాను. లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడ నేర్చుకున్నవి నేను ఇప్పుడు వాడుతున్నానని తన బుక్లో కూడా రాశారు. సో అందుకే ప్రతి ఒక్కరు చాలా స్పోర్ట్స్కి చాలా అనుబంధం మాకు. అందుకు వీఆర్ వెరీ హ్యాపీ టు హోస్ట్ దిస్ ప్రెస్టీజియస్ టోర్నమెంట్. ఇట్స్ వెరీ వరల్డ్ ఛాంపియన్స్, ఒలింపియన్స్ వస్తున్నారు. ఆల్మోస్ట్ 1000 ఆర్చర్స్ వస్తారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హోస్ట్ ఇట్. Thank you very much. Sir, players boarding and loading ekkada Our secretary will speak. ఓకే, నేను పి అరవింద్ కుమార్, నేను జనరల్ సెక్రటరీ తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్. యాజ్ వెల్ ఇప్పుడు దాకా మా ప్రెసిడెంట్ గారు, మన రాజ్ సార్ గారు కానీ అశ్విన్ సార్ గారు చెప్పిన అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు మేము ఆర్చర్స్కి అందరికీ ఇది 3 విభాగాల డివైడ్ చేసాము. ఫస్ట్ ఇండియన్ రౌండ్ అనేది 3 days వస్తుంది. ఓకే, 10th ఇవాళ అరైవల్ ఆఫ్ ది టీమ్స్ వచ్చేది. మళ్ళీ రేపు ఎల్లుండి అనేది టోర్నమెంట్ అవుతున్నది. అదేవిధంగా వీళ్ళని ఒక 7 hotelsలో మేము డిప్యూట్ చేసాము. అదేవిధంగా సిమిలర్ మేము మిగతా 2 విభాగాలు కూడా అదేవిధంగా మేము షెఫిల్ చేస్తాము. టెక్నికల్ అఫీషియల్స్కి వేరున్నది, కోచెస్ అండ్ మేనేజర్స్కి వేరున్నది. వాళ్ళ అకామిడేషన్ అక్కడే ఉంటుంది, వాళ్ళ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కమ్ డిన్నర్ అట్టే ఉంటుంది. సో లంచ్ అనేది టోటల్ గ్రౌండ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా వీళ్ళ ప్రతి ఒక్కరికి ఏసీ బస్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము వితౌట్ ఎనీ ప్రాబ్లం కాకుండా. ఎవ్రీథింగ్ వెల్ ప్లాన్ చేసి ఏమి ఇబ్బందులు లేకుండా ఈవెంట్ అనేది మంచిగా సక్సెస్ఫుల్గా కోఆర్డినేట్ చేద్దామనేది అనుకుంటున్నాం. విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ అవర్ ఆర్చరీ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్, విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ ఫెడరేషన్ మరియు ఎన్టీపీసీ కానీ, సాయి కానీ, మా ఉన్న కాంపిటీషన్ డైరెక్టర్ మిస్టర్ పాయ గారు కానీ, జోరిస్ గారు కానీ, ఈజ్ అ ట్రెజరర్ ఫ్రమ్ ఆల్ ఇండియా ఆర్చరీ అసోసియేషన్, యాజ్ వెల్ యాజ్ ఈజ్ అ జ్యూరీ మెంబర్ ఫర్ దిస్ ఈవెంట్ అండ్ ఎవ్రీథింగ్. అదేవిధంగా మా శంకరయ్య గారు ఈజ్ అ వెరీ సీనియర్ మోస్ట్ గాయ్. మాకు 87కి వెళ్ళి మా ఆర్చరీ నుండి మేము టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. సో మొత్తం ట్రైబల్ బెల్ట్ అనేది మనకు ఐటీడీఏ రిలేటెడ్ మొత్తం 6 సెంటర్లు ఖమ్మంలో మన శంకరయ్య గారు ఓపెన్ చేశారు. నౌ అప్కమింగ్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ స్కూల్ ఓవరాల్ డెవలప్మెంట్ చేశారు. మొన్న రీసెంట్లీ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎన్నో టోర్నమెంట్స్ విధించారు. వాళ్ళ దాంట్లో కూడా కొల్లూరు అనేది ఫస్ట్గా వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే విత్ ద సపోర్ట్ మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఇక్కడ దే ఆర్ ప్లానింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ ఇంటర్నేషనల్ అకాడమీ ఓపెన్ చేద్దామనేసి ఇక్కడ అండ్ రామంతపూర్లో దే ఆర్ ప్లానింగ్ ఇట్ ఆఫ్. ఐ విష్ దెమ్ విత్ ఎ హ్యూజ్ సక్సెస్. అది అవుట్కమ్ వస్తే చాలా మన దగ్గర కూడా మంచి ప్లేయర్లు అనేది అప్కమింగ్లో వస్తుంటారు. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారంగా చేస్తుంటారు. అండ్ ఐ థ్యాంక్ మా కొలీగ్స్, మా టీమ్ మెంబర్స్కి అందరికీ, మా టెక్నికల్ సపోర్ట్ ఫ్రమ్ ది గ్రౌండ్ అందరికీ, మాకు గంగరాజ్ గారు, కిషోర్, వినయ్, ఆల్ మా సపోర్ట్ ఎవరైతే ఎంతమంది అన్నారో ఐ థ్యాంక్స్ ఫర్ వన్ అండ్ ఆల్ టు సపోర్టింగ్ ఎవ్రీ వన్ మీన్స్ ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి. థ్యాంక్ యూ. First of all, I would like to congratulate Telangana Archery Association to take up this prestigious event of this senior national competition. It has been long years. I was told 47 years since Telangana has been hosted the senior national. The last time they did this was in 1978. I was told our Secretary General was 2 years by that time.
So it has been so long years. So if we say about the nationals, we are getting some, I think it was already told, but we are getting some senior archers, some Padma Sris are coming, who have got Padma Sris, like Purnima is there, Deepika Kumari is there, Tarun Deep is there, Bombalya Devi is there, and then we have there some big names like Dronacharya awardees, Jeevan Jyot, Purnima Mahato, all are coming. And some big names like Arjuna awardees, all are there, like Deepika, Abhishek Verma, Jyoti Sureka, and from local we are having here Tanipati Chikita, who is a junior world champion. So we are hoping that we are getting a good competition, and the facilities we are very satisfied with what all Telangana Archery Association has done. I would like to thank Mr. Raju, Mr. Arvind, Mr. Ashwini, Mr. Shankaraya, all for their help and support which archery, and we would also like to thank NTPC for the generous support in all these years. Thank you. అండ్ సారీ టూ విషయాలు మర్చిపోయినాను. సో ఈ ఇంత పెద్ద ఈవెంట్ కావడానికి జస్ట్ ఐ హ్యావ్ ఫర్గటెన్ కొంచెం అయింది. మాకు వే లాంగ్ బ్యాక్ మేము ఇక్కడి దాకా రావాల్సిన కారణము మా ఉమేష్ చంద్ర సార్ గారు, ఉమేష్ చంద్ర సక్సేనా గారు. అయినా మాకు వే లాంగ్ బ్యాక్ ఈ రూట్ చూపించారు, అతని ద్వారా ఇది ఇచ్చారు. అదేవిధంగా మాకు ఇంకా పెద్ద సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ మా అనిల్ కామినేని గారు ఉన్నారు. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొనే మేము ఫర్దర్గా ఈ ఈవెంట్ అనేది కాదు, రిలేటెడ్ టు ది ఆర్చరీ అనేది సార్ గైడెన్స్ ప్రకారంగానే మా అందరం అనేది మేము ఒక యూనిట్గా ఉంటాము. సార్ గైడెన్స్ తీసుకొని మేము ముందుకు అనేది మేము వెళ్తామండి. థ్యాంక్ యూ. Thank you. Yeah, whatever. Very good evening to all the press present here, the members of the Telangana Archery Association, Mr. Joris Paulus, the treasurer of the Archery Association of India. We are very happy on behalf of the technical officials to have this opportunity to come to Hyderabad, to conduct this event. By the looks of it, everything is in place, and I hope that we will be able to run this tournament in a very smooth and effective manner. And of course, like all the officials here, they have already mentioned, there are a lot of international archers, who have topped the Indian chart for so many years, will be coming to this state to compete, and we look forward for a very successful and competitive competition. Thank you so much. Yeah. No, thank you. దీనిలో డిస్కషన్ చేసుకుంటాం. నేను అదే చెప్తున్నాను. చెట్లు పెట్టేసాం ఇక్కడ ఈడికెళ్ళి ఇట్లా కుండీలు పెట్టేసి పెట్టేసాం. అది మళ్ళీ ముందు చెట్లు పెడదాం, ముందు పెట్టేసి పోతే అది మనకి ఒకటి అది లోడ్ తెప్పించినాం అనుకోండి, అది లేదా మన దగ్గర ఏమైనా ఉంటే गार्डनिंग थैंक यू. अभी कितने है रे? अभी यही है और एक है? नहीं, एक बंडल ये है सर, और एक उसका पीछे है, बोला है. 2 बंडल है ना? तो अंदाजा एक काम करो, नहीं बेटा, एक मेरे को जनरल एक काम करो, टेप पकड़ो, ठीक है? यहाँ से वहाँ जो भी एंडोरा कितने मीटर है, ये 3 मीटर है ना? 3 मीटर का कितने हो रहे वो एक देख लो. मेरे को जस्ट हुए तो बाकी का मैं कहाँ एडजस्ट करता हूँ वो बोल देता हूँ. जरा एक टेप ले लेके मेरे को दूसरे अपने बच्चे कर लो, तुम लोग काम कर लो. हाँ, अपने बच्चों से करा दो.
స్టేజ్ ఉంది కదా బ్రౌన్ ఏరియా, అక్కడ ఒకటి అది కవర్ చేసి ప్లస్ ఇంకోటి ఎంట్రన్స్ నుంచి వాక్ వే ఉంది కదా నడుచుకుంటా, మీరు ఇంతకుముందు చెప్పి డిఓఎస్ ముందు నుంచి అది వాక్ వే అట్లా వచ్చి స్టేజ్ వరకు వస్తారు కదా, ఆ పార్ట్ కూడా ఇది వేసేద్దాము అన్న. ఇప్పుడు సీఎం గారు వస్తే బట్టలు అవైలబుల్ అయితే ఏమనుకుంటే ఆ రోజు అప్పుడప్పుడు ఇప్పుడు నుంచి వారం రోజులు కదా తాగుతున్నావా? లేదు, ఓన్లీ ప్లేయర్స్ వరకు ఇంత ప్లే ఫీల్డ్ వరకు క్లీన్ చేయండి. సీఎం వస్తే అప్పుడు మ్యాటింగ్ చేద్దాం అంటున్నారు. మళ్ళీ ఇదంతా మళ్ళీ ఎక్స్ట్రా కొనాలి, ఇదంతా వేయాలి, అదంతా మళ్ళీ పోయి బట్టలు థ్యాంక్ యూ. ప్రతిష్టాత్మకంగా 45వ జాతీయ సీనియర్ ఆర్చరీ టోర్నమెంటును ఇక్కడ హిస్టారికల్ స్థలమైనటువంటి బేగంపేట్ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్లో జరుపుకోబోతున్నాం. ఇది ఈ నెల 11 నుండి 18 వరకు ఈ యొక్క టోర్నమెంటు ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా 43 రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాల నుంచి ఇంచుమించుగా 971 మంది క్రీడాకారులు ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. దీనికి సంబంధించి 3 విభాగాల లోపల ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. ఒకటి ఇండియన్ రౌండ్, 2 కాంపౌండ్, 3వది రికరు. దీంట్లో మెన్ అండ్ ఉమెన్ అండ్ మిక్స్డ్ డబుల్స్, ఆ తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి ఇండివిజువల్ ఛాంపియన్షిప్స్ కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతూ ఉంది. దీనికి మరి ప్రత్యేకంగా ఈ యొక్క టోర్నమెంట్కును జయప్రదంగా జరుపుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ బేగంపేట్ పబ్లిక్ స్కూల్ యొక్క బాధ్యులు పవన్ కళ్యాణ్, మన అశ్విని గారు, వారికి మేమెంతో కృతజ్ఞులము. వారు ముఖ్యంగా మేము ఈ టోర్నమెంట్ చేస్తూ ఉన్నామంటే దీనికి సంబంధించినటువంటి అన్ని విధాల ఆదుకుందామనే ఉద్దేశంతో అని మొదటి నుంచి కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు. దాని ప్రకారంగానే వారే ఇదంతా కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని మనకు దీనికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అంతా కూడా వారే చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ మధ్యాహ్నం కూడా అందరికీ కూడా ప్లేయర్స్కు టెక్నికల్ అఫీషియల్స్కి మిగతా వాళ్ళకందరికీ కూడా వారు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. టీ, స్నాక్స్, బిస్కెట్ మిగతా అంతా కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేసుకుంటూ ఉన్నారు. దాంతోపాటు నా పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈజ్ ప్రొవైడింగ్ ఆల్ ది ట్రాన్స్పోర్టేషన్ టు దిస్ టోర్నమెంట్. అలాగే స్టేషనరీ, తర్వాత ఇప్పుడు మనకు సెలెక్ట్ కాబడ్డటువంటి మన తెలంగాణ ఆర్చరీకి సంబంధించిన కిట్స్ అట్లా ఇస్తూ ఉంటారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారు సంగారెడ్డి జిల్లా ఆర్చరీ అధ్యక్షులు కూడా. ఆ తర్వాత మనకు పక్కకున్నటువంటి మిత్రుడు శంకరయ్య గారు, వారు ఇంచుమించుగా 30 సంవత్సరాల నుండి ఆర్చరీ అంటేనే శంకరయ్య గారు అంటేనే ఆర్చరీ. అలాంటి వ్యక్తి అనేక మంది అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసినటువంటి శంకరయ్య గారు కూడా దీనికి వెనుముకలాగా పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను చూసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మాకు మరీ బ్యాక్ బోన్గా మా యొక్క మాజీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనిల్ కామినేని గారు మా వెన్నంటే ఉండి అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని సక్సెస్ చేసేందుకు చేస్తూ ఉన్నారు. అలాగే మరి ముఖ్యంగా మేము చెప్పడం ఏంటంటే, మీకు ఒలింపిక్ క్రీడల లోపల పథకం వచ్చేందుకు అవకాశం ఉన్నటువంటి క్రీడల లోపల ఈ యొక్క ప్లేయర్స్కు, కొత్త అప్కమింగ్ ప్లేయర్స్కు ఇన్స్పిరేషన్ ఇవ్వాలని, అట్లాగే గ్రామీణ ప్రాంతాల నుండే కానీ లేకపోతే పట్టణ ప్రాంతాల నుండి వాళ్ళని అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలనేది మా మెయిన్ ఇంటెన్షన్. దాంతోపాటు ఈ 2028లో కూడా ఈ యొక్క ఒలింపిక్స్ లోపల
కాంపౌండ్ విభాగాన్ని కూడా చేర్చారు కాబట్టి భారతీయ క్రీడాకారులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండే 2028కి సంబంధించినటువంటి ఒలింపిక్ టీమును ఇక్కడ నుండి తయారు చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈ క్రీడలను ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. దానికి ముఖ్యంగా నా పక్కకున్నటువంటి మిత్రులు ఎవరైతే అశ్విన్ గారే కానీ, లేకుంటే పవన్ గారే కానీ, శంకరయ్య గారే కానీ ఇతోధికంగా దీనికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే మా జనరల్ సెక్రటరీ వారు కూడా, అరవింద్ కుమార్ గారు కూడా దీనికి సంబంధించి రాత్రి పగలనక ఒక 1.5 మంత్ నుంచి కూడా కష్టపడతా ఉన్నారు. వీరందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అంతర్జాతీయ క్రీడాకారులు చాలామంది ఈ టోర్నమెంట్స్లో పాల్గొంటారు. అలాగే మన తెలంగాణకు సంబంధించిన అంతర్జాతీయ క్రీడాకారులు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు దీన్ని ఉచితంగా వీక్షించేందుకు అవకాశం ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో పాల్గొంటారు. అలాగే సీఎం గారు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది మనకు 17 లేదా 18 నాడు. ఇవాళ ఏంటంటే తెలంగాణ రైజింగ్ అనేది ఉంది కాబట్టి వారు రాలేకపోతున్నట్టున్నారు రేపటి రోజు. కానీ ఈ 8 రోజులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో అనేక మంది అతిరత మహారథులు, దాంతోపాటు అతి ముఖ్యమైనటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి న్యాయమూర్తులు, మిగతా అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, ఎంపీలు, మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. కాబట్టి దీన్ని అందరు కలిసి సక్సెస్ చేసి ఈ యొక్క తెలంగాణకు, ప్రత్యేకంగా హైదరాబాద్కు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బేగంపేట్ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ వారికి కూడా పేరు ప్రతిష్టలు కలిగేట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.